ఎక్కాను. అరే రమ్మంటుంటే రావేంటి? నేను ఎక్కాను. తొందర ఎక్కినా కూర్చో. ఇప్పటికే చీకటి పడిపోయింది. తొందర కూర్చో. కూర్చో. రా 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 తొందర. అది ఇలా కూర్చోవాలి. వెరీ గుడ్. కూర్చోవాలి. నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. ఓకేనా? జాగ్రత్త కూర్చో. ఇంటికి వెళ్ళగానే ఐస్ క్రీమ్ ఇస్తాను. సరేనా? జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ. పోలీసులా? ఏంటండి? ఇక్కడ ఎవడో రౌడీ నా కొడుకు నల్లగా పిల్లిగడ్డం వేసుకుని నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఈ రోడ్లంట తిరుగుతున్నాడంట. రౌడీ నా కొడుకు కనపడ్డా? ఏం సార్, నల్లగా ఉంటాడా? పిల్లిగడ్డ? నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని తిరిగేవాడు. అమ్మో, వీడు దుప్పతి కదా. వీడు చెప్తుంటే మా అల్లుడు తంతే కనిపిస్తుంది. ఊరి నీ మతి మరుగు చావా. ఓరి అల్లుడా, నువ్వు ఏ ఇంట్లో దూరపోయి చచ్చి ఏ ఇంట్లో దూరి చచ్చావు. ఏమిటో పోలీసులు వచ్చి చచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి నేను? సార్ ఎలా ఉంటారు సార్? నల్లగా పొట్టిగా కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటాడు. అవును. అమ్మో, రౌడీ నా కొడుకు కదా. కరెక్ట్ సార్. ఈ కాలనీలో కూడా పెద్ద రౌడీ గారు సార్. అదిగో అక్కడ ఉన్నాడు చూడండి. ఆ స్తంభం వెనకాల కారు కనిపిస్తుంది చూడండి. అక్కడ ఉంటాడండి రౌడీ వేసేవాడు. ఆ ఇంట్లో ఉంటారు సార్. వెతుకోండి సార్. మోసాలు ఏమైనా చేస్తారు సార్. పట్టుకోండి సార్. వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి సార్. పట్టుకోండి సార్. వేద్దావా అని పెద్ద రౌడీ గారు సార్ వాడు. కమ్ ఆన్ కానిస్టేబుల్స్, ఫాలో మీ. అలాగే సార్. థ్యాంక్ యూ. అమ్మో అల్లుడు, కొంపలంటిచ్చావు కదరా నీ మధ్య మరుపు గోల. కానిస్టేబుల్స్, కమ్ ఆన్, సర్చ్ ఫాస్ట్. వీటి మధ్య మరుపుతో చచ్చిపోతున్నా. మన ఇంట్లో దూరమో ఏ ఇంట్లో దూరం చచ్చాడు ఏమిటో. ఇప్పుడు ఎక్కడైనా బతకని ఇప్పుడు మధ్య మరుపు వెదవా అని. అల్లుడు, అమ్మో అల్లుడు. రానన్నారా నీకోసం స్పెషల్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను. రా సింధు గాని. ఏడవకు. రానన్నారా? ఏడవద్దని చెప్పానా? రా ఇక్కడ జాగ్రత్త కూర్చో. నీకోసం స్పెషల్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను. ఆగో సింధు గాని. ఐస్ క్రీమ్ తీసుకొచ్చానే. ఏమైందబ్బా? నేను తీసుకొచ్చి దీంట్లోనే పెట్టానే. ఏమైంది? ఐస్ క్రీమ్ తేలేదా? దానికి బదులు టమాటో తెచ్చినట్టున్నాను. సర్లే ఏదో ఒకటి పెడదాం. ఐస్ క్రీమ్ కంటే స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చాను. తిన్నాడు. వెరీ గుడ్. తిను. చాలా బాగుంటుంది. అల్లుడు, నీ దుప్పటగా ఏం చేసి పోలీసులు చేశారు మామా? నాకేం తెలియదు. మా గుర్తుకోలేదు నాకు. నీ మధ్య మరుపు మంట. నీ మధ్య మరుపుతోనే నచ్చిపోతున్నా. పోలీసుని అందరూ అడిగాను. నల్ల కలుగుతాను పొట్టిగా నల్లగా ఈ గడ్డ ఉంటుందని చెప్పారు. వాళ్ళ తప్పించుకుని నేను ఇక్కడికి వచ్చాను. ఏం ఘోరం చేసేవరా? పోలీసులు కాదు మామా, రాజమండ్రి నుంచి మా బావగారు వచ్చి ఉంటారు. నీ పిండాకుడు పోలీసులు మామూలు వచ్చి వచ్చారు. అమ్మో, తలుపు తప్పుడవుతుంది. తలుపు తీయకు. దండం పెట్టా. తలుపు తీయకు. ఓరి నీ అమ్మ కడుపు మాన బావ కాదురా. పోలీసు మామూలు వచ్చి వచ్చారా ముగ్గురు. నీరు ఊరిని అసాధ్యం కూడా. తలుపు తీయకురా. పోలీసులు మామూలు వచ్చి వచ్చారా. తలుపు తీయకు. అమ్మో, నీకు దండం పెట్ట. అమ్మో, వచ్చి వచ్చారు. బావా తలుపు తీయక దండం పెట్టాను. వీడే. పిల్లోడిని ఎక్కడ దాచావో చెప్పు. ఏంటి ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావు? ఏమో సార్, నాకేం తెలియదు సార్. నువ్వు ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసావు. నేను అబ్బాయిని కిడ్నాప్ చేయడం సార్? మా అబ్బాయిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను. అబ్బాయిని కిడ్నాప్ చేసి ఏమీ తెలియనట్టు నటిస్తావా? నాటకాలు ఆడకు. నాకేం తెలియదు సార్. నాకేం తెలియదు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? పోలీసులతోనే జోకులా? ఇంతగా పిల్లోడిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. కానిస్టేబుల్ సర్చ్. ఓకే సార్. ఇప్పటికైనా చెప్పు. ఏమో, ఆ పిల్లోడు ఎక్కడున్నా నాకు తెలియదు. తప్పు చేసావు. ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసావు. స్కూల్ నుంచి తీసుకురావడం కిడ్నాప్ ఎలా అవుతుంది సార్? మీరేదో పొరపాటు పడ్డారు. సార్ ఏమైంది సార్? మీ ఆయన పిల్లల్ని ఎత్తుకుపోతున్నారని మాకు కంప్లైంట్స్ ఇచ్చారమ్మా. ఏం చేశారండి? ఏమో, నాకేం తెలియదు. నీ మీద ఒట్టు బంగారం, నేనేం తప్పు చేయలేదు. తప్పు చేశావు. మీ ఆయన
పిల్లల్ని ఎత్తుకుపోతున్నాడని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మా ఆయన తప్పు చేయడం ఏంటి సార్? మా ఆయన అలాంటి తప్పులు చేయరు. అవును సార్, నాకేం పాపం తెలియదు. కిడ్నాప్ చేశావు. నిజమే సార్, నేను చెప్పేది నిజమే. నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు. మా ఆయన ఏం తప్పు చేయరండి, మీరేదో పొరపాటు పడ్డారు. పొరపాటు పడ్డం కాదమ్మా, మీ ఆయన ఒక పిల్లోడిని కిడ్నాప్ చేశాడని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అలా అంటారేంటి సార్? స్కూల్ నుండి తీసుకురావడం కిడ్నాప్ ఎలా అవుతుంది? మా ఆయన అలాంటి మనిషి కాదు సార్, మీరేదో పొరపాటు పడ్డారు. ప్లీజ్ వదిలేయండి సార్. తప్పు చేయకపోవడం ఏమిటమ్మా? మీ ఆయన ఒక అబ్బాయిని కిడ్నాప్ చేయడం వాచ్మెన్ కళ్ళారా చూశాడు. మీరు చెప్పేది నిజమే అయి ఉండొచ్చు సార్, కానీ ఆయన కావాలని చేయడం కాదమ్మా, ఆ పిల్లోడి పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ అబ్బాయిని నేను కిడ్నాప్ చేస్తాను? మా అబ్బాయిని స్కూల్ నుండి తీసుకొచ్చాను. పిల్లోడిని కిడ్నాప్ చేసావు. అదేంటండి, మనకున్నది అమ్మాయి కదండి, అబ్బాయి కాదు. అవును, ఇందుకే మన అమ్మాయిది. ఇక్కడున్నాను. నేను పిలుస్తున్నా పలకకుండా ఆ అబ్బాయిని ఎక్కించుకొని వచ్చేసాడు. ఈ మతి మరుపు నాన్నతో వేగడం నా వల్ల కాదు. సార్, దయచేసి నేను చెప్పేది వినండి సార్. మా ఆయనకి మతి మరుపు. మా అమ్మాయిని తీసుకురాబోయి ఆ పిల్లోని తీసుకొచ్చాడు. నన్ను నమ్మండి సార్. ఈ మతి మరుపుతోనే బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ప్లీజ్ సార్, వదిలేయండి సార్. ఈయనతో వేగలేక చచ్చిపోతున్నాను సార్. బాబు దొరికాడు సార్, ఇక్కడ ఉన్నాడు. తీసుకురండి. తీసుకొస్తున్నాను సార్. మీ ఆయనకి మతిమరుపు ఉందని నమ్ముతున్నాను గనక విడిచిపెడుతున్నా. మరోసారి ఇలా జరగకుండా చూసుకోండి. తప్పకుండా సార్. మీ పిల్లోడు దొరికాడు గనక ఇక పదండి. కానిస్టేబుల్స్, కమాన్, లెట్స్ మూవ్. దీక్షిత ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్లోని మా వీడియోలు చూస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇట్లు ఎం ఈరేష్ బాబు. ఫోన్ నెంబర్ 9392303903.